ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా నిండు వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం వచ్చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము, దాని యొక్క ప్రాధాన్యత, రక్తం ద్వారా మనకు ఏ విధంగా రక్షణ కలుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తాం. అయితే రక్తము అనే పదం పాత నిబంధనలో 357 సార్లు, అలాగే 477 వచనాలలో కనపడుతుంది. రక్తము నేరుగా లేదా సాదృశ్య రీతిగా అనేక సార్లు యేసు రక్తాన్ని చూపిస్తుంది. రక్తము బైబిల్లో కేంద్ర పదం. అయితే క్రైస్తవ విశ్వాసానికి పునాది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. బైబిల్ బోధిస్తున్న రక్తము మన ప్రసంగాలలో నుండి, విశ్వాసంలో నుండి, బైబిల్లో నుండి తొలగిస్తే మనం విశ్వాసభ్రష్టులు, అబద్ధ బోధకులు అవుతాం. కాబట్టి మానవ శరీరంలో నుండి రక్తాన్ని తీసేస్తే జీవాన్ని కోల్పోవడం ఎలా జరుగుతుందో, అలాగే బైబిల్లో నుండి క్రైస్తవ విశ్వాసంలో నుంచి యేసు రక్తాన్ని తీసేస్తే కూడా అలాగే మన విశ్వాస భ్రష్టం అవుతాం. బైబిల్లో రక్తం లేకపోతే అది మృత గ్రంథం అవుతుంది, కానీ జీవగ్రంథం కానేరు. హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగే అసలు రక్తము వల్ల ప్రాధాన్యత ఏంటి, రక్తం యొక్క ప్రాధాన్యత ఏంటి అని చూసుకున్నట్లయితే లేవియకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ పశువులను చంపుట గురించి వ్రాస్తూ వస్తున్నాం. ఈ అధ్యాయంలో రక్తం యొక్క ప్రశస్తను మనం చూడగలం. ఐగుప్తీయులు నుండి ఇశ్రాయేలు బయటకు వెళ్ళినప్పుడు విస్తారమైన పశు సంపదతో వెళ్ళారు. ఇదంతా మనం నిర్గమకాండం 10వ అధ్యాయం 12వ అధ్యాయం మధ్య చూస్తాం. ఈ అధ్యాయం విభజించి పరిశీలిస్తే రక్తానికి దేవుడు ఎంత విలువ ఇచ్చాడో మనం గ్రహించగలుగుతాం. అలాగే పశువులను చంపే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఇశ్రాయేలు మన్నా ద్వారా పోషింపబడుతున్నారు. మాంసాహారం కొరకు పశువులను ఎక్కడ పడితే అక్కడ చంపకూడదు అని మోషే అంటాడు. ఆవు, మేక, గొర్రెలను అక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పశువులు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే పశు సంపద పెరగడానికి అవి బ్రతికుండాలి. వీటి పాల పదార్థాలు కూడా తినవచ్చు, తాగవచ్చు. అయితే మాంసం కావాలనుకున్నప్పుడు మాత్రం ఆ పశువును దేవుని సన్నిధిలో సమాధానం బలిగా అర్పించి రక్తాన్ని చిందించాలి. అప్పుడు ఆ పశు మాంసాన్ని తినవచ్చును, రక్త ప్రోక్షణ చేయాలి. ఇది తప్పనిసరి అని అక్కడ మనం చూడగలుగుతాం. ఇక్కడ నిర్గమకాండంలో చూడగలుగుతాం. అలాగే ఇతర బలులు కూడా కూర్చున్న నియమాలు చూద్దాం. ఎవరైనా సరే, ఇశ్రాయేలుడైనా పరదేశి అయినా బలి అర్పించాల్సిందే, లేకపోతే దేవుడు వారిని చంపుతాడు. రక్త ప్రోక్షణ కంపల్సరీగా చేయాల్సిందే. కావున రక్తంతో కూడిన మాంసాన్ని తినుట నిషిద్ధము. నిర్గమకాండం 17:10 నుంచి 13 వరకు. ఎవనైనా సరే రక్తాన్ని తినకూడదు, దానిలో ప్రాణం ఉన్నది. ఆదికాండం 9:2. రక్తము ప్రాయశ్చిత్తము చేయుటకు గల ఏకైక కారణం, దానిలో ప్రాణం ఉన్నది కనుక రక్త ప్రోక్షణ మరణం నుండి తప్పించి నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే చంపబడిన లేదా వేటాడిన జంతువుని తినే విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. అవి ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9 నుంచి 9వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ చూసుకున్నట్లయితే రక్తము ప్రాయశ్చిత్తము చేయును, పరిశుద్ధపరచును. వేటాడబడి చంపబడిన జంతువును తినుట నిషిద్ధం. వాటి రక్తము నేలపోయినప్పటికీ తినకూడదు, ఎందుకంటే ఆ రక్తము దేవుని సన్నిధిలో చిందించబడలేదు. దీన్ని తిన్నవారు చంపబడతారు అని మనకున్నట్లయితే రక్తం యొక్క ఆవశ్యకత. ఇశ్రాయేలు ప్రజలు నాటకీయంగా ఐగుప్తు నుండి విమోచించబడ్డారు. దీని అంతటి కారణం పస్కా పశువు రక్తం. పస్కా పశువు రక్తం ద్వారబంధానికి ప్రక్క కమ్ములకు పూసి రక్తంతో ద్వారము భద్రపరిచిన ఇంటిలో ఉన్నవారి మీదకు మరణం రాలేదు. ఆ రోజుల్లో వారంతా విమోచించబడినారు. ఇదంతా నిర్గమకాండంలో మనం చూడగలము. రక్తం ద్వారా విమోచన కలిగింది ఆనాడు. ఈ సిద్ధాంతానికి అది ఎక్కడ ఉందో చూస్తే మనం యేసు రక్తం యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోగలుగుతాం.
మన విశ్వాసానికి ఆధారం రక్తం. ఇవన్నీ మనం అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 4వ అధ్యాయం పేతురు 1వ అధ్యాయంలో సాదృశ్యంగా మనకు చూపబడింది. అలాగే మొదట్లో ఆదాము పాపం చేయక మునుపు, సృష్టి ఉనికిలోకి రాక మునుపు రక్తం ద్వారా విమోచనను దేవుడు కల్పించాడు. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు తమ ద్విగంధరత్వాన్ని కనబడకుండా ఆకులు తమ దిశములకు కట్టుకున్నారు. దేవుని ఎదుటికి రాలేకపోయి చెట్టు వెనక దాక్కున్నారు. కాబట్టి పాప ఫలితం దేవుని నుండి దూరమగుట, దిగంబరత్వము, దాన్ని కప్పుకోవడానికి మానవుని పద్ధతి ఆకులు. కానీ దేవుడు తన పద్ధతి ఏమిటో తెలియజేశాడు. అది చర్మపు చొక్కాయిలు. మొదటి బలి జరిగింది. పశువును వధించి రక్తము కార్చి వారి దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు. వారు దేవుని ఎదుట నిలవగలరు. అనగా బలి ఇచ్చినటువంటి పశువును వధించి రక్తం కార్చి ఆ జంతువు యొక్క చర్మంతో ఆదాము హవ్వలకు వస్త్రాలు కొట్టించాడు, చర్మపు చొక్కాయిలు. అర్థమైందా? ఓకే. నెంబర్ 2, హేబేలు బలి. హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు. రక్తం చిందించుట ద్వారానే మనిషి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలడని హేబేలు గ్రహించాడు. కయీనుకు కూడా తెలుసు, ఎందుకంటే వారిద్దరూ ఆదాము నుండి తెలుసుకున్నారు కాబట్టి. కానీ కయీను దేవుని పద్ధతిని అనుసరించలేదు. కారణం, హేబేలుకు విశ్వాసం ఉన్నది, కయీనుకు విశ్వాసం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, హేబేలు రక్తం ద్వారానే దేవుని వలన అంగీకరించబడి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. హేబేలు రక్తము ద్వారానే దేవుని వలన అంగీకరించబడి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అర్థమైంది అనుకుంటాను. ఓకే. అలాగే మనం పాత నిబంధనలో చూసుకున్నట్లయితే పస్కా పశువు, నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనం 13లో పస్కా పశువు రక్తాన్ని చిందించడం, దాన్ని ఇశ్రాయేలు తమ ఇండ్ల ద్వారబంధం మీద, 2 కమ్ముల మీద, పైకమ్మ మీద పూయినట్లయితే ఆ సంహరించే దూత వచ్చి రక్తపు పూయబడిన గృహాలను దాటిపోతాడు. ఆ రక్తము మరణము నుండి రక్షిస్తుంది, తీర్పు నుండి, దేవుని ఉగ్రత నుండి విమోచిస్తుంది అని. కాబట్టి ఆనాటి రోజుల్లో బలి ఇచ్చినటువంటి పశువు రక్తము ఇండ్ల మీద పూయడం, ఆ రక్తం మరకలను చూసి సంహార దూత వారిని వదిలిపెట్టిపోవడం జరుగుతుంది. ఇవన్నీ పాత నిబంధనలో చూసుకున్నట్లయితే రక్తం ద్వారా విమోచన, రక్తము ద్వారా మనకు రక్షణ, రక్తం ద్వారా ఏమేమి జరుగుతుందో ఇవన్నీ మనం చూస్తూ వస్తాం. ఈ రక్తము ద్వారా కలిగినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో కూడా నెరవేరడం జరుగుతుంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో జరిగినటువంటి పస్కా పశువు ఉదంతం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూడగలం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనాలు, 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే పస్కా పండుగలలో గొర్రె పిల్లను కుటుంబం ఎన్నుకుంటుంది. అనగా ముఖ్యంగా ఇంటి పెద్ద. నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం, గొర్రె పిల్లను కుటుంబం ఎన్నుకుంటుంది, ముఖ్యంగా ఇంటి పెద్ద లేదా తండ్రి. అలాగే క్రీస్తును కూడా తండ్రే ఎన్నుకున్నాడు. యోహాను 3:16-17, ఎఫెసీ 3:13-14 చూసుకున్నట్లయితే యేసుక్రీస్తును కూడా మన తండ్రే ఎన్నుకున్నాడు. అలాగే పస్కా పశువులలో గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి, నిర్దోషమై ఉండాలి, అనగా దోషం లేనిది గొర్రెపిల్ల. అలాగే క్రీస్తు ప్రభువు కూడా నిర్దోషి. మనకు చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కొన్ని చూసుకుందాం. లూకా 23:4 చూసుకున్నట్లయితే లూకా 23:4, అలాగే యోహాను 8:6, అలాగే 1 పేతురు 1:19, 2 పేతురు 2:22 చూసుకున్నట్లయితే ఈ క్రీస్తు ప్రభువు కూడా నిర్దోషి. అలాగే పస్కా పశువు కూడా నిర్దోషి అయి ఉండాలి. కావున అలాగే చూసుకున్నట్లయితే 3వది పస్కా పశువు మగ గొర్రె పిల్ల అయి ఉండాలి. నిర్గమకాండం 12:6 చూడండి, పస్కా పశువు మగ గొర్రె పిల్ల అయి ఉండాలి.
అలాగే క్రీస్తు కూడా పురుషుడు మరియు గొర్రెపిల్ల. యోహాను 1:29, అలాగే యెషయా 5, చూసుకున్నట్లయితే యోహాను 1:29 చూద్దాం. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పస్కా పశువు మగ గొర్రెపిల్ల అయి ఉండాలి. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా పురుషుడు మరియు గొర్రెపిల్లగా వాడబడతాడు. ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నట్లయితే పాత నిబంధనలో రక్తము యొక్క ప్రాముఖ్యత అంతా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో జరగడం మనం గమనిస్తూ వస్తాం. అలాగే పస్కా గొర్రెపిల్ల ఏడాది వయసు కలిగినది, అనగా యవ్వన ప్రాయంలో ఉండాలి. నిర్గమకాండం 12:5. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపబలెను. అలాగే నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. అర్థమైందా? పస్కా గొర్రెపిల్ల ఎలా ఉండాలంట? ఏడాది వయస్సు కలిగినది, అనగా యవ్వన ప్రాయంలో ఉండాలి. అలాగే మన యేసుక్రీస్తు కూడా యవ్వన ప్రాయుడుగానే మరణించాడు, 33.5 సంవత్సరం. అలాగే ప్రతి వాడు భుజించాలి. ఏంటిది? పస్కా బలికి అర్పించినటువంటి ఆ బలిని ప్రతి మనిషి భుజించాలి. నిర్గమకాండం 12:5. ఆ గొర్రెపులను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపబలెను. అలాగే యేసు ప్రభువును కూడా ఎవరికి వారే వ్యక్తిగతంగా విశ్వసించాలి లేదా భుజించాలి. ప్రభు యొక్క శరీరం. యోహాను 6:53 చూసుకున్నట్లయితే, యోహాను 6:53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. అక్కడ పస్కా పశువును బలికి అర్పించినటువంటి ఆ బలిని ఎలాగైతే ప్రతి ఒక్కరూ తినాలో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూడా వ్యక్తిగతంగా విశ్వసించాలి లేదా భుజించడం జరుగుతుంది ఈనాడు. తర్వాత చూసుకున్నట్లయితే పస్కా పశువు నీసాన్ 14న వధించాలి. నిర్గమకాండం 12:18. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. క్రీస్తు కూడా అదే దినమున వధించబడ్డాడు. చూసుకున్నట్లయితే యోహాను 13:1. అలాగే దశమి నాడు, అనగా పస్కాకు 4 రోజుల ముందు పస్కా పశువును వేరుపరిచి ప్రదర్శించాలి. అంటే మీరు గమనించినట్లయితే పస్కా దశమి అనగా పస్కాకు 4 రోజుల ముందు. 12 నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం మనం ఒకసారి చదువుతాను, వినండి. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. అలాగే యేసుక్రీస్తు కూడా దశమి నాడు, అనగా ఆదివారం యెరూషలేములోనికి ఊరేగింపుగా వెళ్ళాడు గాడిద మీద. మీరు గుర్తున్నట్లయితే ఎలాగైతే పస్కాకు 4 రోజుల ముందు, ఇంకా బలికి 4 రోజుల ముందు మేకపిల్లను కానీ గొర్రెపిల్లను కానీ ఎలా వేరుపరుస్తారో మందలో నుంచి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా లోకారణ్యంలో నుంచి యెరూషలేముకి ఆదివారం ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే పస్కా బలి అర్పించినటువంటి ఆ బలిలో ఆ యొక్క జంతువుకు ఎముకలు విరవకూడదు. నిర్గమకాండం 12:46. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలను,
దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. గమనించినట్లయితే నాతోటి సహోదరులారా, పస్కాలో ఉన్నటువంటి బలి దాని యొక్క ఒక్క ఎముక కూడా విరవకూడదు, విరవగొట్టబడలేదు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా బలి పశువుగా మనం చూసుకున్నట్లయితే ప్రభువులో కూడా ఎలాంటి ఎముక విరిగినట్లు కానీ కాళ్ళు విరగొట్టబడలేదు. దొంగల కాళ్ళు విరగొట్టబడినాయి సుమా మళ్ళీ. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చిందింపబడింది, కానీ ప్రభు అయినటువంటి ఎముకలు విరగబడినట్టు మనం ఎక్కడా చూడము. అలాగే పస్కా దినమున ఎవరింటికి రక్తం పోయబడి ఎవరు ఆ రక్తంతో భద్రము చేయబడి వారి గుమ్మములకు కమ్మములకు పైన రక్తపు దిద్దుకుంటారో వారు మరణాన్ని తప్పించుకుంటారు. సంహరణ దూత ఏం చేస్తుంది? వారిని ఆ రక్త మరకలను చూసి ఆ ఇంటిని వదిలేసి వెళ్తుంది. అలాగే యేసు రక్తం ద్వారా కూడా మనం భద్రపరచబడినాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే, దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆయన రక్తము వలన మనకు విమోచనం కలుగుతుంది. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ఆనాడు పస్కా పండుగకు బలి అర్పించినటువంటి ఆ బలి యొక్క రక్తము మన గుమ్మములకు రాసుకుంటే సంహరణ దూత ఎలా మనల్ని వదిలేసి వెళ్తుందో, అలాగే ఈనాడు మనల్ని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుంది. మనం చేసినటువంటి అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అర్థమైందా? అలాగే పస్కాను ఇశ్రాయేలులు జ్ఞాపకార్థంగా ఆచరించాలి. అలాగే యేసు ప్రభు మరణాన్ని మనం కూడా జ్ఞాపకార్థంగా ఆజ్ఞాపించబడినాము. లూకా 22:19. లూకా 22:19. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడు అని చెప్పాను. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇది నా శరీరము, ఇది నా శరీరము. ఏం చేయాలండి? జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడు అని చెప్పాను. నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. అంటే ఆ శరీరాన్ని మనం భుజించడం వలన ఆయన మనం జ్ఞాపకం చేసుకునే వారం అవుతాం. అలాగే 1వ కొరింథీ 11వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చూద్దాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పారు. పస్కా బలిని ఇశ్రాయేలు జ్ఞాపకార్థంగా ఆచరించారు. అలాగే ప్రభు యొక్క మరణం మన జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ ఆజ్ఞ ఇచ్చాడు మనకి, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై నా శరీరమును భుజించండి అని. అర్థమైందా? ఇలా మనం చూసుకున్నట్లయితే ప్రభువు యొక్క రక్తము మనల్ని ఎలా పాపంలో నుంచి విమోచించగలుగుతుంది, మనకు పాపాన్ని ఎలా అవిధేయతను కప్పుతుంది, అలాగే యేసు రక్తం మనల్ని ఎలా పరిశుద్ధపరిచింది, యేసు రక్తం ద్వారా మనకు రక్షణ ఎలా భద్రపరచబడింది, నిత్య రక్షణను మనం ఎలా పొందుకున్నాము, యేసు రక్తము అర్పణను అర్పించువాడిని అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా చేయండి, ఆదికాండంలో చూసుకున్నట్లయితే. అలాగే యేసు యొక్క రక్తం ద్వారా మనం దేవునితో సమాధానపడి దేవుని నీతిని అయ్యాం. యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలములలోనికి మనం వెళ్ళగలం, అనగా దేవుని సన్నిధిని చేరగలిగాం. యేసు రక్తం ద్వారా మనము దేవునితో యేసుక్రీస్తుతో ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉన్నాం. గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మన సేవను జీవం గల దేవునికి అంగీకారంగా చేస్తుంది. యేసు రక్తము మనలను హెచ్చించి దేవుని కొరకు మనలను
యాజకులుగా, రాజులుగా చేస్తుంది. యేసు రక్తము మన పాపములను కడుగుతుంది. యేసు రక్తము మనలను పాపదాస్యపు బజారులో నుండి కొనింది. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. అలాగే కొలస్సీ 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచుంది. అలాగే 1వ పేతురు 1:18. 1వ పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అనగా నిర్దోషమును నిష్కలంకము నగ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడాం. ఒకసారి మనం గమనించుకున్నట్లయితే పస్కా దినము నాడు ఆ గొర్రెపిల్ల కానీ ఆ బలి పశువు ఎలా ఉండాలండి? నిర్దోషమైనదిగా ఉండాలి, గొర్రెపిల్ల అయి ఉండాలి, పురుషుడై ఉండాలి, యవనప్రాయంలో ఉండాలి. కాబట్టి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి యేసుక్రీస్తులో మనం నెరవేరడం చూస్తాం. యేసుక్రీస్తు నిర్దోషమయుడు, నిష్కలంకయుడు, యవన ప్రాయంలో మరణించినటువంటి వ్యక్తి. అలాగే అందుకే ఇక్కడ 1వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. అలాగే ఇంకొకటి కొలస్సీలకు రాసిన పత్రిక 2:13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమునను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. అర్థమైందా? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించుట వలన మనకు కలిగిన అపవిత్రత. ధర్మశాస్త్రాన్ని మనం అతిక్రమించాము, దాని వలన మనకు అపవిత్రతను వచ్చింది. ఆ యొక్క అపవిత్రతను, శిక్షను యేసుక్రీస్తు యొక్క రక్తము తుడిచివేసింది. అర్థమైందనుకుంటా. ఇలాగున యేసుక్రీస్తు రక్తము వలన మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడినాం. యేసు రక్తము మనలను హెచ్చిస్తుందండి. యేసు రక్తం ద్వారా మనకు రక్షణ భద్రపరచబడింది. యేసు రక్తము వలన పాపక్షమాపణ జరుగుతుంది. యేసు రక్తము విశ్వసించిన వారికి, విధేయులకు రాబో తీర్పు నుండి, శిక్ష నుండి విడుదల కలిగించింది. కాబట్టి ఈ రక్తమే అబ్రహాముతో నిబంధన చేసిన పద్ధతి మనం ఒకసారి చూసుకున్నట్టయితే, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలును ఖండించి వాటి మధ్య నుండి నడిచిపోయింది. ఆ కాలంలో వారి సాంప్రదాయం పద్ధతి ప్రకారం నిబంధన చేయుట అనగా ఖండించబడిన ఖండముల మధ్యలో నుండి నడిచిపోవుట. ఖండించినప్పుడు రక్తం కారుతుందండి. ఇది నిబంధన చేసే విధానం. నిబంధనకు హెబ్రీ పదం బెరియత్ అని వాడతారు. బెరియత్ అంటే ఛేదించుట. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు రక్తముతో మాత్రమే రాశాడు.
ఇదే జంతువులను లేవియా అర్పణలలో వాడారు. మనం నిర్గమకాండం 29:15, సంఖ్యాకాండం 15:27, 19:2, ద్వితీయోపదేశకాండం 21:3 బలులు అర్పించినప్పుడు దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు. నిబంధనకు ఆధారం ఏంటండి? రక్తం. వాటి మధ్య నడుచుట అనే మాట ఇర్మియా 34:18 కనబడుతుంది. ఒకసారి చూడండి. కళేబరాల ఖండనాల మధ్య నడుచుకున్నట్టు నిబంధన ఖండించినప్పుడు. ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే రక్తానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పాత నిబంధనలో మొత్తం పస్కా బలికి రక్తం చిందుంట ఎంత ప్రాయశ్చిత్తం కలుగుతుందో, అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో కూడా రక్తానికి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నిర్గమకాండం 10 నుంచి నిర్గమకాండం 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే 10:24 నుంచి 26 వచనాలకు చూసుకున్నట్లయితే ప్రభు మన తండ్రి అయిన యెహోవా దేవుడు రక్తానికి ఎంత విలువ ఇచ్చాడో మనం గ్రహించగలుగుతాం. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము, హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇవ్వవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్క అయినను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను, మేము దేనితో యెహోవాను సేవింపవలెను అక్కడ చేరక మునుపు మాకు తెలియదని. అలాగే 12వ అధ్యాయం 32. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయారు. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున ఐగుప్తుల యొద్ద వెండి నగరాన్ని బంగారు వస్తువులను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఐగుప్తుల కటాక్షం కలగజేసాను కనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. ముప్పై 38వ వచనం చదువుతున్నానండి, చూడండి. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందను వారితో కూడా బయలుదేరాను. ఇలాగున మోషే ధర్మశాస్త్రంలో నుంచి ప్రభు అయినటు యేసుక్రీస్తు వరకు దేవుడు రక్తానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. హేబేలు బలి అయితేంది, అలాగున ఆదామవ్వలకు జంతువును చంపి ఆ రక్తం చిందించి బలి పశువు యొక్క శరీరమును చర్మపు చొక్కాలుగా కుట్టించడం, అలా మనం చూస్తూ వస్తాం. రక్తం యొక్క ఆవశ్యకతను చూస్తూ వస్తాం. మరి రక్తము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? రక్తం ద్వారా ప్రాయశ్చిత్తము దేవుని ప్రణాళిక. అది మన విశ్వాసానికి ఆధారం. మన విశ్వాసానికి ఆధారం రక్తం మాత్రమే. ఇంతకుముందు చెప్పాను. నోవహు ఓడ కూడా దేవుడు ఉద్దేశించిన దాన్ని సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. ఆ ఓడను చేసి లోపల వెలుపల కీలు పోయవలెను. ఆదికాండం 6:14 ఒకసారి చూద్దాం మనం. ఆదికాండము 6:14. నోవహుతో దేవుడు ప్రభు యేసుక్రీస్తు. ఆదికాండము 6:14. నోవహుతో దేవుడు చెప్తూ వస్తున్నాడు, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను తయారు చేసుకున్నాను. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. వర్షంలో కర్ర పాడవకుండా, నీరు లోపలికి ప్రవేశించకుండా పూత పూయాలి. పూత పూయట అనే పదం మనం హెబ్రీ భాషలో చూసుకున్నట్లయితే కోఫెర్
లేదా కాఫర్ అంటే కప్పుట. ఈ పదం హెబ్రీ బైబిల్లో సుమారు 100 సార్లు మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా ఆదికాండం 6:14లో కనబడుతుంది. కాఫర్ అంటే మరి ఎదురు కాదు, కప్పడం, ప్రాయశ్చిత్తం చేయుట, శాంతి చేయుట, సమాధానపరచుట, ఇలా అనేక అర్థాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనకు కప్పుట అనే అర్థాన్నే తీసుకోవడం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రాయశ్చిత్తార్థ దినమైన యోబ్ కిప్పుర్ అనే పండుగలోని మూలపదం కప్పుర్. దీనిని బట్టి కాఫీర్ అనే అర్థం వచ్చింది. ద్వితీయోపదేశకాండం 30:19, కీర్తన 65:3, 78, 38, ఇంకా అనేక వాక్యాలలో ప్రాయశ్చిత్తాన్ని వ్రాయబడింది. ఓడాలోని వారు దేవుని తీర్పులోకానికి రాకుండా, వారు కనబడకుండా వెలుపట బయట పూత పూయబడింది. యేసు ప్రభువు రక్తం చేత మనం కప్పబడాలి అనే విషయాన్ని సాదృశ్య రీతిగా దేవుడు చూపించాడు. రక్తం చేత కప్పబడుట దేవుని నిత్య ప్రణాళిక. ఇలా మనం రక్తం యొక్క ప్రాధాన్యత చూడగలుగుతాం. రక్తము మనల్ని ఏ విధంగా కాపాడుతూ వస్తుంది, రక్తము మనల్ని ఎలా నిర్దోషులుగా చేస్తుంది, రక్తం ద్వారా మనం ఎలా రక్షింపబడగలుగుతాం, రక్షణ ద్వారా మనం దేవునిని ఎలా చేరగలుగుతాం అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. అలాగే పస్కాలో నెరవేరినటువంటి అన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేరడం మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి యేసు రక్తం ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడగబడతాయి. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవునిచ్చే నిత్య స్వాతంత్ర్యంగా కొనబడినాం. యేసు రక్తం ద్వారా మనం అపవాదిని జయించగలుగుతాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ పాఠం ముగించబడుతుంది.